మనం కొన్ని మూవీస్ని థియేటర్స్లో ఉన్నప్పుడు ఇగ్నోర్ చేస్తాం. అవే మూవీస్ టీవీ లేదా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయినప్పుడు థియేటర్లో ఎందుకు మిస్ అయ్యామా అనిపిస్తుంది. నిజంగా కొన్ని మూవీస్ని చూస్తుంటే వాటికి రావాల్సిన గుర్తింపు వాటికి రావట్లేదని అనిపిస్తుంది. ఒక మూవీని మనం 2.5 అవర్స్లో చూసి జడ్జ్ చేస్తాం, కానీ దాని వెనుక కొన్ని వందల జీవితాలు ఆధారపడి ఉంటాయి. మన ఆడియన్స్ అసలైన సినిమా మీనింగ్ మర్చిపోయి గాల్లో ఎగిరే ఫైట్స్ అండ్ సాంగ్స్కి అలవాటు పడ్డారు. ఈసారి ఏదైనా మూవీని మీరు చూడాలనుకున్నప్పుడు ఆ మూవీ జానర్ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. జానర్లో హారర్ అని ఉంటే మీరు ఆ మూవీలో హారర్ ఎలిమెంట్స్ మాత్రమే చూడాలి, ఐటెమ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాగే థ్రిల్లర్ జానర్ అయితే ఆ మూవీ మనల్ని థ్రిల్ చేస్తుందా లేదా అని చూడాలి. ఇలా జానర్ని చూసి మనం మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవాలి, అంతేకాని హీరోని చూసి కాదు. యాక్షన్, అడ్వెంచర్, యానిమేషన్, బయోగ్రఫీ, కామెడీ, క్రైమ్, డ్రామా, ఫ్యామిలీ, ఫ్యాంటసీ, హిస్టరీ, హారర్, మ్యూజికల్, మిస్టరీ, రొమాన్స్, స్పోర్ట్, థ్రిల్లర్, వార్ అండ్ వెస్టర్న్, ఇలా మనకు తెలియకుండా చాలా జానర్స్ ఆఫ్ మూవీస్ ఉంటాయి. ఇవన్నీ తెలియకుండా మనం కొన్ని మూవీస్ని చాలా మిస్ చేసాం. మన తెలుగులోనే కాదు, అన్ని లాంగ్వేజ్లో ఇలాంటి మూవీస్ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం మోస్ట్ అండర్ రేటెడ్ తెలుగు మూవీస్ గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ప్రస్థానం. దేవకట్ల గారి డైరెక్షన్లో వచ్చిన మాస్టర్ పీస్. స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ ఉంటాయి. మెయిన్గా సాయి కుమార్ గారి యాక్టింగ్ అయితే పీక్స్ అని చెప్పాలి. ప్రస్థానం మూవీ స్క్రిప్ట్ చూస్తే అర్థమవుతుంది దేవకట్ట గారి బ్రిలియన్స్ గురించి. మూవీకి థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు హిట్ టాక్ వచ్చింది. ఈ మూవీకి నేషనల్ అవార్డు వస్తే బాగుండు అని నా పర్సనల్ ఫీలింగ్. ఈ మూవీ స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్. ఆశ అనేది మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుందని ఈ మూవీలో క్లియర్గా పోర్ట్రే చేశారు. మూవీ మనకి కొంచెం కూడా బోర్ కొట్టదు. ఇది ఒక మల్టీ జానర్ ఫిలిం అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిలిం. ఈ మూవీ తీసిన డైరెక్టర్ సూపర్ హిట్ కామెడీ మూవీ విన్నర్ని డైరెక్ట్ చేశారు. 2 మూవీస్కి చాలా డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది. ఈ మూవీని మిస్ అయి ఉంటే వెంటనే చూసేయండి. నెంబర్ 2, అనుకోకుండా ఒకరోజు. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మూవీ కూడా మల్టీ జానర్ ఫిలిం అని చెప్పాలి. ఇట్ ఈస్ ఎ నియో నాయర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ మూవీకి బ్లాక్ బస్టర్ అనే ట్యాగ్ చాలా చిన్నదని. తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిమ్స్ అని చెప్పాలి. ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే సహస్ర అనే స్ట్రగ్లింగ్ సింగర్ తన ఫ్రెండ్తో కలిసి ఒక వైల్డ్ పార్టీకి అటెండ్ అవుతుంది. అక్కడ డ్రగ్స్ తీసుకొని 2 డేస్ తర్వాత లేస్తుంది. అప్పుడు తనని కొంతమంది చంపడానికి ట్రై చేస్తారు. ఆ మిస్ అయిన డేస్లో సహస్ర ఏం చేసింది అండ్ తనని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది స్టోరీ. ఈ మూవీలో జగపతి బాబు గారు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సహస్రాన్ని చంపాలనుకునే వ్యక్తుల బ్యాక్ స్టోరీ స్పూకీగా ఉంటుంది. ఈ మూవీని సండే నేమ్తో బాలీవుడ్లో రీమేక్ చేశారు. మనం అబ్జర్వ్ చేస్తే రెడ్, బ్లాక్ అండ్ వైట్ కలర్స్ని ఎక్కువ యూజ్ చేశారు. డార్క్ అండ్ మిస్టరీ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని అసలు మిస్ అవ్వద్దు. నెంబర్ 3, అప్పట్లో ఒకడు ఉండేవాడు. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే అన్ని మూవీస్ కంటే ఈ మూవీ మోస్ట్ అండర్ రేటెడ్ అని చెప్పొచ్చు. ఈ మూవీని నేను యూట్యూబ్లో చూశాక థియేటర్లో ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది. డైరెక్టర్ సాగర్ చంద్ర గారు ఒక న్యూ ఏజ్ మల్టీ జానర్ ఫిల్మ్ని టీఎఫ్ఐకి ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాలి. ఇది ఒక స్పోర్ట్స్ యాక్షన్ క్రైమ్ ఫిలిం. ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఇండియన్ క్రికెట్ టీంలో జాయిన్ అవ్వాలని డ్రీమ్ ఉన్న రైల్వే రాజు అనే ఆస్పైరింగ్ క్రికెటర్ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల తన క్రైమ్ వరల్డ్కి దగ్గర అవుతాడు. అతని లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ మూవీ గురించి ఎవరికి సరిగా తెలియదు. మన ఆడియన్స్ అందరూ స్టార్ హీరో మూవీస్కి అలవాటు అయిపోయి ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ని థియేటర్లో మిస్ చేస్తున్నారు. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ని మనం తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. మీరు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 4, కో అంటే కోటి. ఈ మూవీ గురించి కూడా చాలా మందికి తెలియదు. ఈ మూవీని శర్వా ఆర్ట్స్ బ్యానర్లో శర్వానంద్ గారు ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేశారు. ఈ మూవీ చాలా బోల్డ్గా ఉంటుంది. సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే వంశీ అనే ఎక్స్ దొంగని ఒక పెద్ద రాబరీ చేసి రిటైర్ అవ్వాలనే మాయా అనే దొంగ హైర్ చేసుకుంటాడు. మాయా వంశీతో పాటు ఇంకా ఇద్దరిని హైర్ చేసుకుని ఒక పెద్ద రాబరీని ప్లాన్ చేస్తాడు. ఆ రాబరీ ఎక్కడికి దారి తీసింది అనేది స్టోరీ. ఈ మూవీలో డైలాగ్స్, స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ, కలర్ పైలట్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కో అంటే కోటి ఒక డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ అని చెప్పాలి. ఈ మూవీని మిస్ అయి ఉంటే వెంటనే చూసేయండి. నెంబర్ 5, వీరభోగ వసంతరాయలు. ఈ మూవీ వన్ టైం వాచ్ అని చెప్పాలి. స్టోరీ, నరేషన్ అండ్ స్క్రీన్ ప్లేలో కొంచెం చేంజెస్ చేస్తే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇది మల్టీ స్టారర్ మూవీ.
ఇందులో శ్రీ విష్ణు, నారా రోహిత్, శ్రేయ అండ్ సుధీర్ బాబు గారు లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఇట్ ఈస్ ఏ విజిలెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మూవీ 3 డిఫరెంట్ టైం పీరియడ్స్లో రన్ అవుతుంది. స్టోరీ అవుట్స్టాండింగ్గా ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, చైల్డ్హుడ్లో డిఫికల్ట్ లైఫ్ లీడ్ చేసిన ఒక పర్సన్ మెంటాలిటీ అండ్ స్టేట్ ఆఫ్ మైండ్ తనని పెద్దయ్యాక ఏం చేసింది అనేది స్టోరీ. మూవీ రిలీజ్ అయ్యాక యావరేజ్ టాక్ వచ్చినా నాకు మాత్రం మూవీ చూడొచ్చు అనిపించింది. సో మీకు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ నచ్చితే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 6 వెంకటాపురం, మోస్ట్ అండర్ రేటెడ్ ఫిలిం. ఇట్స్ ఏ క్రైమ్ థ్రిల్లర్ మూవీ క్లెయిమ్ టు బి బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. మూవీ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. మూవీని నేను థియేటర్స్ చూసి చాలా థ్రిల్ ఫీల్ అయ్యా. మూవీ మొత్తం చూశాక అది రియల్ లైఫ్ స్టోరీ అని తెలిసింది. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక యంగ్ కాలేజ్ గర్ల్ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడమే ఈ మూవీ స్టోరీ. మూవీ సెకండ్ హాఫ్ చాలా డార్క్ అండ్ డిస్టర్బింగ్గా ఉంటుంది. మూవీ రిలీజ్కి 1 వీక్ ముందు మూవీ స్టార్టింగ్ 9 minutes యూట్యూబ్లో రిలీజ్ చేశారు. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అవుట్స్టాండింగ్గా ఉంటుంది. ఈ మూవీలో మెయిన్ లీడ్ రాహుల్ హరిదాస్. సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ ఫైట్కి రాహుల్ బాడీ సెట్ అవ్వట్లేదని మూవీని 10 months డిలే చేశారు. ఆ గ్యాప్లో రాహుల్ బాడీ బిల్డ్ చేసి 6 packs వచ్చాక ఫైట్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఈ మూవీకి అంత డెడికేటెడ్గా వర్క్ చేశారు రాహుల్. మీకు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ నచ్చితే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీరు మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ అని ఫీల్ అవుతున్న వాటి గురించి కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.